మానవ శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం 4th యూనిట్లో ఏ పార్ట్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ అంతర్స్రావక వ్యవస్థ ఉంటుంది. బి పార్ట్లో రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. సో ఇప్పుడు ఏ పార్ట్లో మనం ఒక 2 టాపిక్ చెప్తే ఏ పార్ట్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది. సో దాంట్లో ముఖ్యంగా టాపిక్ ఏంటంటే మానవుని పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి విడుదలయ్యే హార్మోన్స్ ఏంటి. ఓకేనా, టాపిక్ పేరేంటి? మానవుని పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి ఎలాంటి హార్మోన్స్ విడుదలవుతున్నాయి. ఓకేనా, రిలీజ్ ఫర్ హార్మోన్స్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ హ్యూమన్. అంటే మానవుల్లో పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి లైంగిక అవయవాల నుండి ఎలాంటి హార్మోన్స్ ఏర్పడుతున్నాయి, ఏ విధంగా పనిచేస్తాయి, అదొక టాపిక్. అలాగే జఠర గ్రంథులు అంటే జీర్ణాశయం నుంచి జఠర గ్రంథు నుంచి ఏవి హార్మోన్స్ ఏర్పడుతున్నాయి, అలాగే మూత్రపిండము నుంచి ఎలాంటి హార్మోన్స్ ఏర్పడుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ 2 marks or 4 marks. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ రిలీజ్ టు హార్మోన్స్. సో ఇక్కడ అండ్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ రిలీజ్ ఫర్ హార్మోన్స్ అంటే పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి ఏమేమి హార్మోన్స్ ఏర్పడుతుందో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మనకు పురుష జీవి స్త్రీ జీవి అంటున్నాం. చూడండి, జంతువులలో జీవులలో మనకు ఏదైనా చూస్తే 2 రకాల జీవులు కనిపిస్తాయి. ఒకటి ఏకలింగ జీవులు, మరొకటి ద్విలింగ లేదా ఉభయలింగ జీవులు. సో ఇక్కడ ఏకలింగ జీవులు అంటే ఏంటి? ఎగ్జాంపుల్ క్షీరదాలు తీసుకోండి. ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు తీసుకోండి. సో వీటిలో ఎక్కువగా సకశేరుక జీవుల్లో ఏకలింగ జీవులు ఎక్కువగా ఉంటాయి. కొన్ని అకశేరుక జీవులలో ఏకలింగ జీవులు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆస్కారిస్, ఉకరీరియా బ్రాంకాప్టి, నిమటోడా వర్గానికి చెందిన జీవులు, ఇవి పరన్న జీవులు. అలాగే అనిలేడా వర్గానికి చెందినటువంటి వానపాము కానీ, ప్లాటీహెల్మిథిస్ వర్గానికి చెందినటువంటి టీనియా సోలియం ఆర్ టేఫాము కానీ, మిగతా జీవులు ఎట్లుంటాయంటే ఉభయలింగ జీవులు ఆర్ ద్విలింగ జీవులు. అంటే ఏంది మరి? వాట్ ఈజ్ ద సెక్సువల్ ఎలిమెంట్స్? ఓకేనా, మోనోసెక్సువల్ ఎలిమెంట్స్ అండ్ డైసెక్సువల్ ఎలిమెంట్స్. అంటే ఏంది ఇక్కడ? ఏకలింగ జీవులు అంటే ఏంది అండ్ ద్విలింగ జీవులు అంటే ఏంది? మరి ఏకలింగ జీవులు అంటే ఏంటి సార్ అంటే ఏ జీవిలో అయితే పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి లైంగిక అవయవాలు వేరుగా కనిపిస్తాయో అంటే వేరుగా ఉంటాయో అలాంటి జీవులని ఏకలింగ జీవులు అంటారు. ఎగ్జాంపుల్ మానవుల్లో ఆడ మగ జీవులు ఉన్నట్టుగా, జంతువులలో ఆడ మగ జీవులు ఉన్నట్టుగా, పక్షులలో కూడా మగ ఆడ జీవులుగా ఉన్నట్టుగా, ఎగ్జాంపుల్ నెమలి, కోడి అలాంటి. అంటే ఇట్లాంటి జీవుని ఏకలింగ జీవులు అంటారు. ఏకలింగ జీవులు ఏముంటుంది? పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు వేరువేరుగా కనిపిస్తున్నాయి. అలాగే ఉభయలింగ జీవులు లేదా ద్విలింగ జీవులు అంటే మనం మొక్కలు చూస్తున్నాం. ప్రతి మొక్క కూడా ఒక ద్విలింగ మొక్క. ఎందుకంటే దాంట్లోనే కీలం, కీలాగ్రం, అండాశయం, పరాగరేణువులు ఉంటాయి. మరి స్వపరాగ సంపర్కం, పరఫలదీకరణం జరగటానికి మొక్కల్లో ఆస్కారం ఉంది. మరి ద్విలింగ జీవులు మరి ముఖ్యంగా జంతు శాస్త్రంలో ప్లాటీహెల్మింథిస్ మరియు అనిలేడా వర్గాలు చెందినటువంటి కొన్ని జీవుల్లో మనం ఉభయలింగ జీవులు చూడవచ్చు. ఎగ్జాంపుల్ టీనియా సోలియం ఆర్ టీనియా సాజినేటా. మరియు టీనియా సోలియం అంటే టేప్ ఫామ్, దాంట్లో పురుష ప్రత్యుత్పత్తి అండ్ స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఒక జీవిలోనే అమరి ఉంటాయి. అంటే మిక్స్డ్ టు ద మేల్ అండ్ ఫిమేల్ రిప్రొడక్షన్ పార్ట్స్ ఇంక్లూడింగ్గా వన్ ఎనిమల్. అంటే ఎగ్జాంపుల్ టేప్ ఫామ్. అదేవిధంగా హెర్త్ వామ్, వానపాము అనిలేడా వర్గానికి చెందింది. వానపాము కూడా ఏంటి? ఉభయలింగ జీవి. దాంట్లోనే పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. క్లైటెలం ప్రధాన పాత్ర పోషిస్తుంది. జలగ కూడా, వానపాము, జలగ అనిలేడా వర్గానికి చెందినవి కదా, అవి కూడా ఉభయలింగ జీవులు.
అంటే ఏకలింగ జీవులు, ఉభయలింగ జీవులు అని 2 రకాలు ఉంటాయి. మన ప్రత్యుత్పత్తి వ్యవస్థ తర్వాత 5th యూనిట్లో పూర్తిగా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మరి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి కొన్ని హార్మోన్స్ ఏర్పడుతున్నాయి, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి కొన్ని హార్మోన్స్ ఏర్పడుతున్నాయి, జరాయువు నుంచి కొన్ని హార్మోన్స్ ఏర్పడతాయి. మనం ఇంతకుముందు క్లాసులో పీస గ్రంథి నుంచి ఏర్పడే హార్మోన్స్ ఏంటి, అవి ఎలా పనిచేస్తున్నాయి, అదేవిధంగా థైమస్ ఆర్ బాలగ్రంథి నుంచి ఏమేమి హార్మోన్స్ ఏర్పడ్డాయి, అలాగే ఎడ్రినల్ గ్లాండ్స్ రిలీజ్ టు ద హార్మోన్స్ అంటే అధిరుక్క గ్రంథి నుంచి ఎలాంటి హార్మోన్స్ ఏర్పడ్డాయి, ఏం పనిచేస్తున్నాయి, అలాగే ప్యాంక్రియాసిస్ గ్లాండ్ రిలీజ్ టు ఇన్సులిన్ గ్లూకాగాన్ హార్మోన్స్ అంటే క్లోమ గ్రంథి నుంచి మనకి ఎలాంటి హార్మోన్స్ ఏర్పడుతున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, అండ్ పీనియల్ బాడీ రిలీజ్ టు ద హార్మోన్స్ మెలటోనిన్ అంటే పీనియల్ దేహము, పీనియల్ గ్రంథి నుంచి ఎలాంటి హార్మోన్స్ ఏర్పడితే ఎలా పనిచేస్తున్నాయి, అవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. థైరాయిడ్ గ్రంథి ఆల్సో, థైరాయిడ్ గ్రంథి రిలీజ్ టు ద మెనీ హార్మోన్స్ ఆల్సో అంటే మెయిన్ ఇంపార్టెంట్ థైరాక్సిన్, కాల్సిటోనిన్ అండ్ ట్రైథైరోథైబెడిన్ అనే హార్మోన్. అంటే ఇవన్నీ కూడా వినాల గ్రంథులు, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, వినాల గ్రంథులనే నాళరహిత గ్రంథులు అంటారు. వినాల గ్రంథుల గురించి అధ్యయనం చేస్తే ఎండోక్రైనాలజీ అంటారు. ద స్టడీ ఆఫ్ నాన్ ట్యూబులర్ గ్లాండ్స్ ఇన్ కాల్ టు ద ఎండోక్రైనాలజీ అన్నాం. ఓకేనా, ఎండోక్రైనాలజీ థామ్సన్ ఎడిసన్ మనకు ఎండోక్రైనాలజీ గురించి పూర్తిగా వివరించడం జరిగింది. సో 2 types ఆఫ్ గ్లాండ్స్ ఆర్ ప్రెజెంట్. దిస్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ట్యూబులార్ గ్లాండ్స్, సెకండ్ వన్ ఈజ్ నాన్ ట్యూబులార్ అండ్ అన్ట్యూబులార్ గ్లాండ్స్ అంట. సో ఇక్కడ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ట్యూబులర్ గ్లాండ్స్, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ద అదర్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ salivary glands also, liver gland also, and pancreas glands. This is only tubular glands, but different of non-tubular glands. So more than glands are present in human being. This is only endocrine. For example, main important pituitary gland and thyroid gland and pineal gland and adrenal glands and also thymus gland and connect to link of exocrine and endocrine glands. This is best example, pancreasis gland. So it is a non-tubular and untubular glands also. So the study of non-tubular glands is called to the endocrinology. The basic writer Thomson Edison. So this is discussed for the endocrinology. అంటే మనకు వినాల గ్రంథుల గురించి థామస్ ఎడిసన్ అనే ఒక శాస్త్రవేత్త పూర్తిగా వివరించడం జరిగింది. సో మనకు ఎట్లాంటి వినాల గ్రంథులు ఉంటాయి, మానవుల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపించిన విషయాన్ని మనకు తెలియజేసిండు. సో ఇక్కడ మనకు ఫస్ట్ చెప్పుకున్నాం, పురుషజీవి స్త్రీజీవి వేరుగా ఉంటుంది. మానవుల్లో పురుషజీవి పురుష ప్రత్యుత్పత్తి సంబంధించిన హార్మోన్లు ఏర్పరుస్తుంది. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి స్త్రీ హార్మోన్స్ అనేటువంటి విడుదలైతే ఇవి మనకు పనిచేస్తుంది. అయితే ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనకు మెయిన్ పురుష ప్రత్యుత్పత్తి లైంగిక అవయవాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముష్కాలు, తర్వాత ముష్కగోనులు, ఎపిడిడెమిస్, శుక్రవాహికలు, శుక్రాశయాలు, తర్వాత ప్రసేకము, మేఘనము అనేటువంటి ఇవన్నీ దేనికి సంబంధించినవి? పౌరుష గ్రంథులు. ఇవన్నీ దేనికి సంబంధించినవి? పురుష ప్రత్యుత్పత్తి ప్రాథమిక లైంగిక అవయవాలు. అంటే మనం చూసినాం ముష్కాలు, దాన్ని కప్పుతూ ముష్కగోనులు, ఎపిడిడైమిస్, శుక్రవాహికలు, శుక్రాశయాలు, పౌరుష గ్రంథులు, అలాగే ప్రసేకం అండ్ మేఘనం. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అవయవాలు. సో ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ద కీ రోల్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, దిస్ పార్ట్ ఈజ్ టెస్టిస్. The testes are very important of the male reproductive system, the key role of the human body. అంటే మానవుని పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముష్కాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఒక జత ముష్కాలు అండాకారములో ఉండి ఉదర కుహరములో వాంక్షణ కూల్యాల ద్వారా గుబర్ణ కూల్యానికి శుక్రదండానికి అంటిపెట్టుకొని ఒక జత ముష్కాలు అనేటువంటి శరీరం యొక్క బయట ఉదర కుహరములో వేలాడుతూ ఉంటాయి. ముష్కాలన్నీ కూడా ముష్క గోని చేత కప్పబడతాయి. ముష్కాలన్నీ కూడా ముష్క గోని చేత కప్పబడతాయి. వెరీ ఇంపార్టెంట్. ముష్క గోని చేత కప్పబడేటువంటి మెయిన్ ఇంపార్టెంట్.
అయితే ఈ ముష్క గోనుల్లో హార్మోన్స్ అనేటువంటి విడుదలకు చాలా కీలక పాత్ర. ఎందుకంటే ఒక ముష్క గోన్ని అడ్డుకోత కోసినట్టయితే అనేక శుక్రోత్పాదక నాళికలు ఉంటాయి. అలా అనేక శుక్రోత్పాదక నాళికలు, ఈ శుక్రోత్పాదక నాళికల నుంచి మధ్యాంతర కణాలు అనేటువంటి విడుదలవుతాయి. సో ఈ మధ్యాంతర కణాల నుంచి మనకు 2 రకాల కణాలు ఏర్పడతాయి. ఒకటి ఫస్ట్ది ఏంటి, సెట్టోలి కణాలు అంటాం. ఏమంటాం? సెట్టోలి కణాలు. రెండవది ఏంటి, లేడింగ్ కణాలు అంటున్నాం. ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి అవి? పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో శుక్రోత్పాదక నాళికల నుండి ఉత్పాదితమయ్యేవే మధ్యాంతర కణాలు. మధ్యాంతర కణాల నుంచి సెట్టోలి మరియు లీడింగ్ కణాలు అనేటువంటి ఏర్పడతాయని నేర్చుకుంటున్నాం. అయితే ఈ లీడింగ్ కణాల నుంచి టెస్టోస్టిరాన్ అనేటువంటి ఒక హార్మోను ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? రిలీజ్ టు లీడింగ్ సెల్స్. అంటే లీడింగ్ కణాల నుంచే మనకు టెస్టోస్టిరాన్ అనే ఒక ఆండ్రోజెన్ హార్మోన్ అనేది ఏర్పడుతుంది. టెస్టోస్టిరాన్ వన్ టైప్ ఆఫ్ మేల్ ఆండ్రోజెన్ హార్మోన్ అంటాం. సో ఇక్కడ ఈ టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోను పురుష లైంగిక హార్మోన్గా చెప్పుకోవచ్చు. పురుష లైంగిక అవయవాన్ని మొత్తం కూడా ప్రేరేపిస్తుంది అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ టెస్టోస్టిరాన్ అనే హార్మోను మానవుల్లో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏర్పడేటువంటి ఒక ముఖ్యమైన హార్మోన్. సో ఇది ఒక పురుషునికి 18 లేదా 21 సంవత్సరాల మధ్యకాలంలో పురుషుణ్ణి పరిపక్వం చేసి పురుషునికి సంబంధించినటువంటి అన్ని లక్షణాన్ని ఉత్తేజం చేయటంలో, ప్రేరేపించటంలో, ఆ లక్షణాన్ని ప్రదర్శించటంలో కీలక పాత్ర టెస్టోస్టిరాన్ వహిస్తుంది. ద కీ రోల్ ఆఫ్ టెస్టోస్టిరాన్ ఇన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, దిస్ ఆర్గాన్ ఆఫ్ రిలీజ్ టు టెస్టిస్. అంటే టెస్టోస్టిరాన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. టెస్టోస్టిరాన్ ఉంటే అతను పురుషుడు అని అనబడతాడు ఖచ్చితంగా. అంటే ఒక 18 లేదా 21 సంవత్సరాలకి పరిపక్వ చెందిన తర్వాత మనకేమిదైతే శుక్రోత్పాదిక నాళికల నుంచి మనకు శుక్ర జననం అనే పద్ధతి ద్వారా శుక్ర కణాలు విడుదలవుతాయి. ఓకేనా? రిలీజ్ టు ద స్పెర్మటోజెనసిస్ కాల్ టు ద స్పెర్మటోజెనసిస్ అంటాం. అంటే శుక్ర జననము అనే పద్ధతి ద్వారా ఒక యుక్త వయసు రాగానే ఏమైతే శుక్ర కణాలు విడుదలవుతున్నాయి. ఎందుకు విడుదలవుతున్నాయి? మెయిన్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ కీ రోల్ ఆఫ్ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టే మనకు అది పనిచేసింది. మరి టెస్టోస్టిరాన్ ఇంతే కాకుండా పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాన్ని ప్రేరేపిస్తుంది. ఒక ఆండ్రోజెన్ అంటున్నాం. ఈ ఆండ్రోజెన్ ఏం చేస్తుంది? శుక్ర జననం కలగజేస్తుంది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో. పురుషుని యొక్క ద్వితీయ లైంగిక లక్షణాన్ని మొత్తం కూడా ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా పురుషుల్లో కంఠస్వరం మార్పు రావటం, తర్వాత శారీరకమైనటువంటి అభివృద్ధి, అంటే ఎముకలలో కండరాల్లో పెరుగుదల అభివృద్ధి జరగటం, తర్వాత అతని లైంగిక ప్రవర్తనలో మార్పు రావటం, లైంగిక అవయవాల్లో అభివృద్ధి జరగటం, శరీరములో కొన్ని ప్రదేశాల్లో రోమాలు లేదా వెంట్రుకలు ఏర్పడటం, లైంగిక పరిపక్వత చెంది ఉండటం అనేది టెస్టోస్టిరాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఒక యుక్త వయసు రాగానే కౌమార దశ నుంచి యవ్వన దశలోకి అడిగిపెట్టగానే అతనికి మీసాలు గడ్డాలు రావటం, కొన్ని ప్రదేశాల్లో రోమాలు ఏర్పడటం, అతని లైంగిక అవయవాలు పరిపక్వతం రావటం, ఈ శుక్రకణాల విడుదల ప్రారంభం కావటం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా టెస్టోస్టిరాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అదేవిధంగా ఈ ఆండ్రోజెన్ హార్మోన్ స్పెర్మటోజెనసిస్, ద ప్రాసెస్ ఆఫ్ స్పెర్మటోజెనసిస్ రిలీజ్ టు ద మోర్ స్పెర్మ్స్. అంటే మనకు శుక్రజననం అనే పద్ధతి ద్వారా అనేక వేల కోట్ల శుక్ర కణాలు బయటికి విడుదలవుతూ ఉంటాయి. ఇది ఒక ఆండ్రోజెన్ హార్మోన్ చూస్తుంది. అలాగే సెట్టోలి కణాలు ఏర్పడిన శుక్ర కణాలు 24 అవర్స్ ఆర్ 48 అవర్స్ లివ్ ద హ్యూమన్ బాడీ. అంటే మన శరీరములో 24 గంటలు లేదా 45 గంటల వరకు జీవించి ఉంటాయి. ఆ జీవించి ఉండటానికి ముఖ్య కారణం వాటికి ఆహారం అందచేయటం, ఆ శుక్ర కణాలకు పోషక పదార్థాలని సరఫరా చేయటంలో ముఖ్య పాత్ర పోషించే దిస్ ఈజ్ ఓన్లీ సెట్టోలి సెల్స్. సెట్టోలి కణాలు మెయిన్ ఇంపార్టెంట్. పోషక
రవాణా జరిపేటువంటివి అనేవి. సో ఇట్లా ఒక పురుష హార్మోన్స్ అనేటువంటి కీలక పాత్ర పోషిస్తాయంటాం. అదేవిధంగా ఈ టెస్టోస్టెరాన్ మరియు ఆండ్రోజెన్ అనేటువంటి హార్మోను పురుషుల్లో ద్వితీయ లైంగిక లక్షణాన్ని ప్రేరేపించి అంటే ఒక శిశువులు జన్మించడానికి ముఖ్య కారణముగా ఈ టెస్టోస్టెరాన్ చెప్పొచ్చు. అదేవిధంగా కండరాల యొక్క అభివృద్ధికి, అంతేకాకుండా ఈ ఆండ్రోజెన్ అనే హార్మోను ఇతర హార్మోన్లతో కలిసి జీవక్రియల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే జీవక్రియను సంశ్లేషించటం, వాటి యొక్క నిర్వహణ చేయటం, ప్రభావితం చేయడం కూడా ఈ హార్మోన్స్ యొక్క ముఖ్య విధి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, లిపిడ్స్ కానీ ఇట్లాంటి క్రియల్లో కూడా పురుష హార్మోన్ల యొక్క ప్రాముఖ్య పాత్ర అనేది ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. సో ఇక్కడ పురుష హార్మోన్స్ అనేటువంటి టెస్టోస్టెరాన్ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డిస్కస్ టు ద ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ రిలీజ్ టు ద హార్మోన్స్. చూడండి ఇక్కడ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏర్పడేటువంటి హార్మోన్స్. సో ఇక్కడ మనకు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే స్త్రీలలో కనిపిస్తుంది. సో స్త్రీలలో దాదాపు స్త్రీ ప్రాథమిక లైంగిక అవయవాలు, సో ప్రైమరీ సెక్సువల్ ఆర్గాన్స్. సో మెయిన్ ఇంపార్టెంట్ ఓవరీస్ అంటే స్త్రీ బీజ కోశాలు ఉంటాయి. సో స్త్రీ బీజ కోశాల నుంచి స్త్రీ బీజ వాహికలు ఉంటాయి. స్త్రీ బీజ వాహికలలో పాలోఫియన్ నాళం ఒకటి, తర్వాత గర్భాశయం, యోని, తర్వాత అలిందము, ఇవన్నీ కూడా. అయితే ద మెయిన్ key role of the female reproductive system, the release of hormones. This is only first one is estrogen hormones, and another one is progesterone hormones, and another one is prolactin hormones, and also LH hormones are released in female reproductive system. This is key role of the estrogen hormone in female reproductive system. అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనకు కొన్ని ప్రాథమిక లైంగిక అవయవాలు ఉంటున్నాయి. దాంట్లో స్త్రీ బీజ కోశాలు, స్త్రీ బీజ వాహికలు, తర్వాత పాలోఫియన్ నాళం, తర్వాత ప్రత్యేకంగా మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ ఇంకోటి గర్భాశయం, తర్వాత యోని, అలిందము అనేటువంటి భాగాలు. సో ఇవన్నీ కూడా స్త్రీ ప్రాథమిక లైంగిక అవయవాలు. సో ఇక్కడ ద కీ రోల్ ఆఫ్ ద రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఈజ్ ఓవరీస్. అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఓవరీ డక్ట్స్ అంటే స్త్రీబీజ కోశాలు. సో స్త్రీబీజ కోశాలు అనేటువంటి మెయిన్ ఇంపార్టెంట్. మన పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో టెస్టిస్ వెరీ ఇంపార్టెంట్. కీ రోల్ ఆఫ్ ద టెస్టిస్ ఇన్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ కీ రోల్ ఆఫ్ ద మన ఓవరీ డక్ట్స్, కీ రోల్ ఆఫ్ ద ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకనే మనకు అవన్నీ కూడా అభివృద్ధి అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి సంబంధించిన లైంగిక అవయవాల యొక్క అభివృద్ధి కూడా ఈస్ట్రోజన్ చూస్తుంది. దిస్ ఈజ్ అదర్ నేమ్ ఈజ్ ఈస్ట్రోడయోల్ హార్మోన్ అంటాం. అంటే ఈస్ట్రోజన్ మరొక పేరేంటి ఈస్ట్రోడయోల్ హార్మోన్గా తెలియజేస్తాం. సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ద ఈస్ట్రోజన్ హార్మోన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇన్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మనకేం పనిచేస్తుంది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేటువంటిది ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ మెన్స్ట్రుయల్ సైకిల్ అంటే ఒక ఋతుచక్రాన్ని ప్రారంభిస్తుంది, అండోత్పత్తిని ప్రేరేపిస్తుంది. సో అంటే ఒక స్త్రీకి 11-12 సంవత్సరాల నుంచి ప్రారంభమై అప్ టు 55 ఇయర్స్ అంటే 55 సంవత్సరాల వరకు కూడా అండోసర్గం అండోత్పత్తి జరుగుతూ ఉంటుంది. అంటే ఋతుచక్రం ప్రారంభం కావాలి అంటే ఖచ్చితంగా ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ పని చేయాలి. అదొక స్త్రీ లైంగిక హార్మోన్స్. ఇట్ ఈస్ ద గొనడో హార్మోన్స్ అంటాం. సో రిప్రొడక్టివ్ సిస్టమ్ లీడ్స్ టు ద విచ్ హార్మోన్స్ ఆర్ గొనడో హార్మోన్స్ దే. So these are very important of the estrogen female reproductive system and testosterone also male reproductive system, the key role of the human body. అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్. స్త్రీ లైంగిక అవయవాన్ని మొత్తం కూడా ప్రేరేపిస్తుంది. చూడండి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేటువంటిది స్త్రీ బీజ కోశాల్లో ఎప్పుడైతే ఒక ఋతుచక్రం ప్రారంభమవుతుందో ప్రతి 14వ రోజు మనకు ఒక అండాన్ని విడుదల చేస్తుంది. ఎలా అంటే ప్రతి స్త్రీబీజ కోశంలో గ్రాఫెన్ పుటికల్ని ఏర్పరచుకుంటుంది. సో ఈ గ్రాఫెన్ పుటిక ఒక కార్పస్ లూటియాన్ని ఏర్పరుస్తుంది. అంటే గ్రాఫెన్ పుటిక పగిలిన తర్వాత అండం విడుదలైన తర్వాత అండము చుట్టూ ఒక కార్పస్ లూటియం ఏర్పడుతుంది. సో ఈ కార్పస్ లూటియం అనేది కూడా ఇంపార్టెంట్. సో అందుకనే ఈస్ట్రోజన్ అనేది కార్పస్ లూటియాన్ని ప్రేరేపించటం
గ్రాఫెన్ పుట్టుకలను తయారు చేయటం, అక్కడి నుంచి అండాలను విడుదల చేయటం మరియు ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ పనిచేయడం మెయిన్ ఇంపార్టెంట్. మరి ఈస్ట్రోజన్, వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ఈస్ట్రోజన్ అంటే ద సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ ఈజ్ ఫార్మేట్ టు ద ఈస్ట్రోజన్ హార్మోన్. అంటే స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాన్ని ప్రేరేపించడం అనేది ఈస్ట్రోజన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఏం పనిచేస్తుంది ఈస్ట్రోజన్ అనే హార్మోన్? స్త్రీ ద్వితీయ లైంగిక లక్షణాన్ని ప్రేరేపిస్తుంది. అంటే రుచక్రాన్ని ప్రారంభించటం, అండోత్పత్తిని ప్రేరేపించటం, అండ జననము జరపటం, అలాగే క్షీరగ్రంథులు అభివృద్ధి చేయటం, అదేవిధంగా క్షీరగ్రంథుల్ని అభివృద్ధి చేసుకుంటూ పెరిగేటట్టుగా చేయటం, నెక్స్ట్ కొన్ని ప్రదేశాల్లో రోమాలను ఏర్పరచటం, శారీరకమైనటువంటి పెరుగుదల, కండరాలు మరియు ఎముకల యొక్క అభివృద్ధి కూడా ఇది మొత్తము ఈస్ట్రోజన్ హార్మోన్ చూస్తుంది. ఇవన్నీ కూడా కంఠస్వరములో మార్పు, అభివృద్ధి, ఇవన్నీ కూడా ఈస్ట్రోజన్ ద్వితీయ లైంగిక లక్షణాలుగా మనం చెప్పవచ్చు. దిస్ ఈజ్ ద సెకండరీ క్యారెక్టర్స్ ఆఫ్ ద మెయిన్ గొనడో హార్మోన్స్గా తెలియజేస్తాం. అంటే ఈస్ట్రోజన్ మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఈస్ట్రోజన్ అనేటువంటి హార్మోన్ ఒక ప్రత్యేకంగా పనిచేస్తుంది. అలాగే ప్రొజెస్టిరాన్ హార్మోన్. సో ఎప్పుడైతే కార్పస్ లూటియం మనకు ఏర్పడిన తర్వాత విచ్ఛిన్నమైతే అండం విడుదలవుతుంది. సో మానవులు స్త్రీలలో ఎక్కడ ఫలదీకరణ జరుగుతుంది అంటే ఫాలోపియన్ నాళములోని కలసికలో ఫలదీకరణం జరుగుతుంది. సో ఫలదీకరణం జరిగిన వెంటనే ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ జైగోట్. ఓకేనా? సో జైగోట్ అటాచ్ టు ద ఫాలోపియన్ ట్యూబ్ ఇన్ కలసిక పార్ట్. అంటే ఇక్కడ మనకు ప్రొజెస్టిరాన్ ఏదైతే ఉంటుందో ఈ ప్రొజెస్టిరాన్ అనేటువంటి హార్మోను ఏర్పడిన సంయుక్త బీజాన్ని ఏం చేస్తుంది? గర్భాశయంలో 3 పొరలు ఉన్నాయని చెప్పినాయి కదా, వెలుపలి పొర, మధ్య పొర, లోపలి పొర. ఓకేనా? ఇండో లేయర్.